వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నుంచి 40. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ దొంగ పశ్చాత్తాపపడి ప్రభు వైపు చూశాడో, ప్రభుతో మాట్లాడాడో, ప్రభు 7 విషయాలు అప్పటికప్పుడే జరిగించాడండి. వాటిని ఈరోజు ఎదుట ఉంచాలని కోరుతున్నా. దేవుడు నేడు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, గాడ్ హ్యాస్ డన్ 7 మిరాక్యులస్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్. అతని జీవితంలో 7 రకాలైనటువంటి కార్యాలు అప్పటికప్పుడే ప్రభు చేశాడు. చాలా సందర్భాల్లో పరదేశకు తీసుకుని వెళ్ళడం మాత్రమే అనుకుంటాం. కాదు, అంత శక్తిహీనమైన దేవుడు కాదు నీ దేవుడు, నా దేవుడు. గాడ్ హ్యాస్ డన్ 7 వండర్స్ ఇన్ హిస్ లైఫ్ బై సేయింగ్ దట్ పర్టికులర్ వర్డ్, టుడే యు విల్ బి విత్ మీ ఇన్ పారడైజ్. దేవుని బిడ్డలారా, మొదటిది ఏంటంటే, దేవునికి స్తోత్రం, దేవుడు అతని జీవితంలో చేసినటువంటి మొదటి కార్యం ఏంటంటే, అప్పటికప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటంటే, అతడు ఎందుకోసం సిలువేయబడ్డాడు? లోకమంతా అతన్ని దొంగగా గుర్తించారు, బందిపోటు దొంగగా గుర్తించారు, దేవుని నిందించేటువంటి వాడు, చచ్చిపోయేటప్పుడు కూడా వాళ్ళ బుద్ధి మారలేదు. అలాంటి కరుడుగట్టినటువంటి వ్యక్తి దొంగగా అతడు ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీలో పశ్చాత్తాపం కలిగింది, ఇప్పుడు నువ్వు దొంగవు కాదు, నేడు నీవు పాపిగా నుంచి ప్రభు బిడ్డగా నువ్వు మార్పు చెందుతావు. పాపిగా ఉండేటువంటి నీవు ప్రభు బిడ్డగా మార్పు చెందుతావు. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో వ్రాయబడింది కదా, ఎప్పుడైతే వెనువెంటనే నీ జీవితంలో నువ్వు పాపాలు ఒప్పుకుంటావో, తర్వాత దేవుడు చేయడండి. రేపు కాదు, మొన్నాడు కాదు, వచ్చే సంవత్సరం కాదు, నిన్ను ఒక పీరియడ్ వరకు నేను టెస్ట్ చేస్తాను, నీకు ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది, లేకపోతే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, నిన్ను పరీక్షిస్తాను, ఆ తర్వాత నీకు రక్షణ ప్రసాదిస్తాను అన్నాడు. వెన్ యు కన్ఫెస్ యువర్ సిన్స్, నీ పాపాలను ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, దేవుడు అంటాడు, ఆ పాపిగా నీ జీవితంలో ఎప్పుడైతే పశ్చాత్తాపడతావు, బైబిల్లో వ్రాయబడింది, నేడే రక్షణ దినం. నెంబర్ 1 బ్లెస్సింగ్ ఏం పొందుకున్నాడంటే, ఆ వ్యక్తికి అప్పటికప్పుడే రక్షణ భాగ్యం కలిగింది. పాపిగా ఉండేటువంటి వ్యక్తి రక్షించబడ్డాడు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, బైబిల్లో మనం గమనిస్తే ఆ యొక్క 2వ ఆశీర్వాదం ఏం పొందుకున్నాడంటే, దేవుని బిడ్డలారా, అసలు సిలువలోనికి ఎందుకు వెళ్ళాడు అంటే నాట్ బికాస్ ఆఫ్ ఓన్లీ ఆఫ్ హిస్ సిన్స్. ఆయన తన పాపములను బట్టి కాదు ఆ దొంగ సిలువలోనికి వెళ్ళింది. సిలువలోనికి వెళ్ళినటువంటి వాడిని గురించి బైబిల్ ఏమంటుందంటే, హీ ఈజ్ ఎ కర్స్డ్ మ్యాన్. అతడు శాపగ్రస్తమైనటువంటి వ్యక్తి. సిలువలో మరణించిన వ్యక్తి పాపి మాత్రమే కాదు, లోకంలో ఉండే వాళ్ళందరూ పాపులే. సిలువపైకి వెళ్ళినటువంటి వ్యక్తి శాపానికి కేర్ ఆఫ్ అడ్రస్. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి, నేడు అంటే ఇంతవరకు నువ్వు శాపగ్రస్తమైన వ్యక్తివే కాబట్టి, ఇప్పుడు నా దగ్గర ప్రార్థన చేశావు కాబట్టి, ఇప్పుడు నీ జీవితంలో శాపము నుంచి నువ్వు ఆశీర్వాదంలోనికి వెళతావు. శాపములో నుంచి నీ జీవితము దీవెనకరమైన జీవితంగా మార్చబడుతుంది. యు విల్ నో మోర్ ఎ కర్స్డ్ పర్సన్. ఇక శాపగ్రస్తమైన వ్యక్తిగా ఉండవు నువ్వు. నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకొని, ప్రభువా నా పాపాన్ని క్షమించని ప్రార్థన చేస్తే, అప్పటికప్పుడే దేవుడు చేసేటువంటి 2వ పని ఏంటి తెలుసా? ఆయన నీ శాపాన్ని తొలగిస్తాడు.
భరిస్తాడు. అందుకే పౌలు అంటాడు కదా, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకుందాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతివాడు ఎవరంట? శాపగ్రస్తుడు. ఇప్పుడు యేసు ప్రభు శిలువలో వేలాడుతూ శాపానంతటి తన పైన వేసుకుంటుండగా ఎప్పుడైతే దొంగ అడిగాడో, దేవా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అడిగాడు, దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యం ఏంటంటే, నేడు you will not suffer anymore with that curse. Today you will not have that problem with the curse. ఆ శాపముతో నీకు సమస్య ఉండదు, ఎందుకంటే ఆ శాపమంతటి నేను భరించాను. దేవుని బిడ్డలారా, he is a cursed man. ఆ దొంగ శాపగ్రస్తమైనటువంటి వ్యక్తి. దేవుడు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఎందుకంటే ఇక శాపము కాదు, సిలువలో ఆ శాపాన్ని నేను భరించాను, ఆ శాపాన్ని నేను తీసుకున్నాను, నీకు నేను పరదైసును ప్రసాదిస్తాను. దేవుని బిడ్డలారా, ఆ రోజు అతని జీవితంలో జరిగినటువంటి రెండవది ఏంటి తెలుసా? అతడు శాపగ్రస్తమైన వ్యక్తిగా కాదు చనిపోయింది, అతడు పరలోకంలోనికి, పరదైసులోనికి ప్రవేశించే, మన భాషలో చెప్పాలంటే, అందుకే ఆ పదం వాడుతున్నాను, మన భాషలో చెప్పాలంటే అదృష్టం వరించింది అతనికి. అదృష్టం వరించింది. దేవుని బిడ్డ, ఏం అదృష్టం? ఇక చనిపోతే, ఇక కొన్ని గంటల్లో అతడు చనిపోతే నరకానికి వెళ్ళాలి, కానీ అదే లాస్ట్ మూమెంట్ లో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఒక్కసారి శాపానికి బదులుగా ఆశీర్వాదంలోనికి వెళ్ళిపోయాడు. దేవుడు అతనికి ఆ రోజు ప్రసాదించిన రెండవ ఆశీర్వాదం ఏంటంటే, శాపగ్రస్తుడైనటువంటి వ్యక్తిని ఆశీర్వాదానికి వారసునిగా చేశాడు. మూడవదిగా దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పాపము చేస్తే ఏం జరుగుతుందంటే, ఆదికాండం 3వ అధ్యాయంలోనికి వెళితే అక్కడ మనం గమనిస్తాం. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. చాలు, బైబిల్లో వ్రాయబడింది, ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఆదామును చూసి దేవుడు అన్నాడు, గెట్ అవుట్, ఏదేను తోటలో నుండి వెళ్ళిపో, ఏదేను ద్వారాలు నీకు మూయబడ్డాయి, యూ విల్ నాట్ నో మోర్ ఎంటర్ ఇంటు ఈడెన్. నువ్వు ఏదేను తోటలోనికి ప్రవేశించవు. అక్కడ దేవుడు సంచరించే స్థలము, దేవుడు నాటినటువంటి తోట. మరి అలాంటి స్థలంలో నుంచి ఆదాము పాపము ద్వారా బయటికి వెళ్ళిపోయాడు. అంటే ఆ రోజు పాపము చేసిన వ్యక్తికి ఏదేనో ద్వారం మూతపడిందండి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు ఈ రోజు నీ పాపాన్ని ఒప్పుకున్నావు కాబట్టి నేడు ఆ రోజు ఆదాము ఎదుట మూయబడిన ద్వారం, క్షమాపణ కోరిన వ్యక్తి జీవితంలో అప్పటికప్పుడే ఒక ద్వారం తెరవబడుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నేడు నీవు పరదైసులో ఉంటావు. దేవుని బిడ్డలారా, అంటే అంతవరకు మూయబడిన ఆశీర్వాదపు ద్వారం, అంతవరకు మూయబడినటువంటి, ఇంకో మాట చెప్తారు, పరదైసు యొక్క ద్వారము ఎప్పుడైతే ఒక వ్యక్తి క్షమాపణ కోరుతాడో ఆ వ్యక్తి జీవితంలో, బైబిల్లో వ్రాయబడింది, నేడే అప్పుడే ఆ ద్వారం తెరవబడుతుందండి. దేవుని బిడ్డలారా, 3వ ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఎప్పటికప్పుడు నీ పాపను సరి చేసుకో, అప్పుడే నీ జీవితంలో మూయబడిన తలుపులు తెరబడుతుంటాయి. తర్వాత చూద్దాంలే, ఇది అయిపోయిన తర్వాత చూద్దాంలే, ఇది జరిగిన తర్వాత చూద్దాంలే, ఇది వచ్చిన తర్వాత చూద్దాంలే, ఈ వయసులోనేనా, ఇప్పుడేనా అని నీ జీవితంలో నీకై నువ్వు పోస్ట్ పోన్ చేసుకునే వ్యక్తివైతే యూ విల్ బి క్లోజింగ్ ద డోర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ఎదుట ఉన్నటువంటి తలుపులు నువ్వు మూసుకొని పోయేటువంటి వ్యక్తిగా నీవే మారడం ప్రారంభిస్తావు. యూ విల్ బి క్లోజింగ్ యువర్ డోర్స్. నీ తలుపులు నీవే మూసుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు. అందుకే ఈ వ్యక్తి అనుకున్నాడు, నాకు ఈ అవకాశం వచ్చింది, ఈ రోజే నా యొక్క పాపాన్ని ఒప్పుకుంటా. దేవుని బిడ్డలారా, దట్ ఈస్ ద రీజన్ వై దేవుడు అంటాడు, నువ్వు ఈ రోజు ఒప్పుకున్నావు కాబట్టి ఈ రోజే నీకు పరదైసులో ద్వారము తెరవబడుతుంది. దేవుని బిడ్డలారా, ఆదాము మూసివేసిన ద్వారాలు, ఆదాము ద్వారా మూయబడినటువంటి ద్వారాలు, యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి చివరి ఆదాము ద్వారా అవి తెరవబడ్డాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వై ఇట్ ఈస్ కాల్డ్ as a గుడ్ ఫ్రైడే? ఆదాము ద్వారా మూయబడిన తలుపులు ఎవ్వరు తెరలేకపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. దేవుని బిడ్డలారా, 3వ ఆశీర్వాదం, అతని కొరకు తలుపులు తెరవబడ్డాయి, పరదైసులో తలుపులు తెరవబడ్డాయి.
దేవునికి స్తోత్రం. 4వ ఆశీర్వాదం ఏంటి తెలుసా? దేవుడు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఆయన ఎవరు? ఆ యొక్క సిలువలో ఉన్నటువంటి వ్యక్తి అంటే పరిశుద్ధుడు కాదు, లేకపోతే పరిసయ్యుడు కాదు, యేసు ప్రభు యొక్క శిష్యుడు కాదు, అపోస్తలుడు కాదు, లేకపోతే గ్రాహం స్టెయిన్స్ కూడా కాదు. అతడు దొంగ. బైబిల్లో వ్రాయబడింది, అతడు ఒక దొంగ. అతడు నేరము చేయబడి యేసు ప్రభు పైన తప్పులు నిర్ధారణకు రాలేదు, కానీ ఈ వ్యక్తి తప్పులన్నీ నిర్ధారించబడ్డాయి. నేరము చేసిన వ్యక్తిగా సెలవులో ఉండగా ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ నీ పాపాన్ని ఒప్పుకున్నావు కాబట్టి 4వ ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఈ రోజు వరకు నువ్వు పాపివే, ఇప్పుడు నీ పాపాన్ని ఒప్పుకున్నావు కాబట్టి నేడు నీవు పరదేశులో ఉంటావు. పరదేశులో దేవుని బిడ్డలు ఉంటారు, పరదేశులో ప్రభు బిడ్డలు ఉంటారు. యూ విల్ బి ద పార్ట్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. ఆ కుటుంబములో నువ్వు సభ్యునివవుతావు, ఆ కుటుంబంలో సభ్యునివవుతావు. దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకొనటువంటి వ్యక్తి లోక సంబంధమైన వ్యక్తిగా ఉంటాడు, సాతాను సంబంధమైన వ్యక్తిగా ఉంటాడు. యు విల్ నాట్ బి ద పార్ట్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. దేవుని యొక్క కుటుంబంలో నువ్వు సభ్యునిగా ఉండవు. ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకొని, దేవా నేను తప్పు చేశాను ప్రభా, నా జీవితంలో నీకు వ్యతిరేకమైన కార్యం చేశాను అని ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకుంటావో, యు విల్ నో మోర్ బి ద పార్ట్ ఆఫ్ ఎ ఎర్త్లీ ఫ్యామిలీ. లోక సంబంధమైనటువంటి పాపపు కుటుంబంలో నువ్వు ఉండవు. బైబిల్లో వ్రాయబడింది కదా, దొంగతో దేవుడు పలికినటువంటి మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. పరదేశులో ఎంతమంది ఉన్నారో వారందరితో పాటు ఇతడు కూడా జాయిన్ అయిపోయాడు. అందుకే యేసు ప్రభు గురించి యోహాను రాస్తూ, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించరు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడింది దేవుని పిల్లలు అవుటకు. ఎలా అవుతాము? నీ పాపాన్ని ఒప్పుకొని, యేసు ప్రభా నా హృదయంలోనికి రా, ఇంతవరకు నేను లోకంలో జీవించాను, పాపాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను, అలవాట్లు నా హృదయంలో ఉంచుకున్నాను, ఎవరికి తెలియకుండా రహస్యమైన జీవితాన్ని జీవించాను, ఐఎమ్ సారీ ఫర్ మై సిన్స్ అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, బైబిల్లో వ్రాయబడింది, తన్ను ఎందరు అంగీకరిస్తారో, దేవా ఇంతవరకు పాపాన్ని అంగీకరించాను, ఇంతవరకు అలవాట్లను అంగీకరించాను, ఇంతవరకు ఫ్రెండ్స్ చెప్పిన మాట ప్రకారం, వారి మాట ప్రకారం లోకాన్ని నేను అంగీకరించాను ప్రభా, ఇక మీదట నేను లోకాన్ని అంగీకరించాను, నిన్ను అంగీకరిస్తాను ప్రభా అని ఎప్పుడైతే నువ్వు అంటావో, బైబిల్లో వ్రాయబడింది, నీవు దేవుని పిల్లలు అవుతావు, దేవుని బిడ్డ అవుతావు. నువ్వు అంటే యూ విల్ బీ ద పార్ట్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. నువ్వు దేవుని కుటుంబములో సభ్యునిగా ఉంటావు. అంతవరకు పాపపు కుటుంబములో సభ్యులుగా ఉన్నటువంటి ఈ దొంగ ఇప్పుడు ప్రభు బిడ్డల యొక్క కుటుంబములో సభ్యుడిగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రక్షణ ఏం చేస్తుంది తెలుసా? సార్వత్రిక క్రైస్తవ సంఘంలో ప్రభు కోరుకున్నటువంటి సంఘ వధువులో నిన్ను ఒక పాలి భాగస్తునిగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రభువా నీ రాజ్యంలోనికి నన్ను వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో. ఒక్క నిమిషం కూడా కాదు ఆ సమయం ప్రార్థన. అంత చిన్న ప్రార్థన మనస్ఫూర్తిగా చేస్తే దేవుడు అంటున్నాడు, నేడు నీవు పాపపు కుటుంబంలో ఉండవు, నా బిడ్డగా అవుతావు, నా బిడ్డగా అవుతావు. అక్కడ బైబిల్లో వ్రాయబడింది యోహాను 1:12, తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. బిడ్డకు అధికారం ఏముంటుందండి? హక్కు ఉంటుంది, అధికారం ఉండదు కదా. మా నాన్నకు నేను బిడ్డనైతే మా నాన్న వాటిలో నాకు హక్కు ఉంటుంది, అధికారం ఉండదు. అధికారం అనేటువంటిది పరిపాలించడానికి సంబంధించినటువంటిది. హక్కు ఉంటుంది. మా నాన్నకు ఏ ఆస్తిలో వాటా ఉందో దాంట్లో నాకు హక్కు ఉంటుంది, అధికారం ఉండదు. అధికారము ఒక వ్యక్తిని, ఒక ప్రాంతాన్ని పరిపాలించడానికి. మరి దేవుడు ఈ వ్యక్తితో అంటున్నాడు, నువ్వు దొంగవు, కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభు బిడ్డగా మార్చబడతావో నీకు ఒక అధికారం ఇవ్వబడుతుంది. దేవుని బిడ్డలారా, ఆ అధికారం ఏంటంటే, ఆ వ్యక్తికి ఉన్నటువంటి అధికారాన్ని చెప్పి తర్వాత మన అధికారంలోనికి వస్తాను నేను. ఆ వ్యక్తికి ఉన్నటువంటి అధికారం ఏంటంటే, ఇక నెక్స్ట్ మూమెంట్ అతడు చనిపోతాడు, చనిపోయిన తర్వాత అతడు పరిపాలించడానికి ఏముండదు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు పరదేశంలో ఉంటావు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒక కాలం రాబోతుంది, 1000 ఏండ్ల పరిపాలనలో ఈ వ్యక్తి కూడా ప్రభుతో కలిసి అధికారాన్ని షేర్ చేసుకుంటాడు. హల్లెలూయా,
హల్లెలూయా. అంటే పరిపాలకుడుగా మారిపోతాడు. నో మోర్ ఎ సిన్నర్ బట్ ఎ రూలర్. పాపి కాదు, ఒక పరిపాలకుడుగా మారిపోతాడు. నీవు దేవుని అంగీకరిస్తే, మనస్ఫూర్తిగా నీ పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి ప్రభు బిడ్డవైతే నీకొచ్చేటువంటి అధికారం ఏంటి తెలుసా? వాట్ ఎవర్ యు బైండ్ ఆన్ ఎర్త్ ఇట్ షల్ బి బౌండ్ ఇన్ హెవెన్. భూలోకంలో దేన్ని బంధిస్తావో అది పరలోకమందును బంధించబడుతుంది. నువ్వు దయ్యములను ఆజ్ఞాపిస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి. ఎందుకు తెలుసా? బికాస్ యు ఆర్ ద పార్ట్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. నువ్వు దేవుని యొక్క కుటుంబములో సభ్యుని మాత్రమే కాదు, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యు అన్ అథారిటీ. ఒక అధికారం అనుగ్రహిస్తాడు. ఆ అధికారముతో నీవు ముందుకెళ్ళగలవు. దేవుని బిడ్డలారా, నేడు అతనికి జరిగినటువంటి 4వ ఆశీర్వాదం ఏంటి తెలుసా? పాపి ప్రభు యొక్క కుటుంబంలో సభ్యుడిగా చేర్చబడ్డాడు. దేవుని బిడ్డలారా, 5వ ఆశీర్వాదం ఏంటి తెలుసా? మనం చూస్తే అతను ఎవరంటే, అతడు దొంగ, నేరములు చేసినవాడు, బందిపోటు దొంగ. బందిపోటు దొంగ. దేవుని బిడ్డలారా, ఇతడు బందిపోటు దొంగతనాలు ఎంతవరకు చేశాడంటే, అరెస్ట్ అయ్యేంత వరకు చేశాడండి. దొరికేంత వరకు చేస్తూనే పోయాడు. ఎంతమందిని చంపాడో, ఎంతమంది దోచుకున్నాడో, ఎంత పాపాన్ని ఎంజాయ్ చేశాడో, ఎంత లోకంలో విచ్చలవిడిగా తిరిగాడో, దేవుని బిడ్డలారా అంతగా తిరిగాడండి. అందుకోసమే ఒక ఘోరమైనటువంటి మరణ శిక్షకు అతడు పాత్రుడైపోయాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఇతడు ఆ యొక్క దొంగతనాలు చేసి, నరహత్య చేసి, దోచుకొని పాపములో జల్సా అవుతున్నప్పుడు, జల్సాగా ఉన్నప్పుడు సాతాను ఎంతగా ఆలోచించాడో. ఎవడు తెలుసా? వీడు నా కుమారుడు, నేను అనుకున్నట్టుగా జీవిస్తాడు, నాకు నచ్చినట్టుగా పాపములో ఉంటాడు. సాతాను ఏమంటాడు తెలుసా? నా బిడ్డ, నా కొడుకు, నాకు సంబంధించిన వ్యక్తి అని మాట్లాడతాడండి. దేవుని బిడ్డలారా, అంటే ఒక రకంగా సాతాను హేళనగా మాట్లాడతాడు. ఎవరేం చేయగలరు ఈ వ్యక్తిని? నా ఆధీనంలో ఉన్నాడు, నేను ఇతన్ని గెలిచాను, ఇతని తల్లిదండ్రుల మాట వినకుండా చేశాడు, పెద్దల మాట వినకుండా చేశారు, దేవుని వాక్యాన్ని వినకుండా చేశాను, నేను ఇతని పైన గెలిచాను, ఈ వ్యక్తిని నేను జయించాను, ఇతడు నా ఎదుట ఓడిపోయాడు, ఎవ్వరు ఇతన్ని బాగు చేయలేరు, నేను ఇతని పైన జయాన్ని సాధించాను అని సాతాను విర్రవీగుతుండగా దేవుడు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దేవుని బిడ్డలారా, అంటే అంతవరకు అతన్ని జయించిన సాతాను, అంతవరకు అతని ఆధీనంలో ఉంచుకున్న సాతాను, ఒక్కసారిగా సాతాను ఓడిపోయాడు అక్కడ. హల్లెలూయా. దేవుని మాట నీ జీవితంలో సాతాను కార్యాలు ఓడిపోనట్లుగా చేస్తుంది. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ అంటారు. ఆమేన్. నీ జీవితంలో సాతాను పట్టు ఒకటి ఉంటుందండి. నువ్వు ఈ పాపం చేసావు, ఈ తప్పు చేసావు, ఈ మోసం చేసావు, తెలిసి చేసావు, నీకు తెలుసు పాపం చేయడం, అయినా చేసావు, నీ అంత పనికి మాల వాడు లేరు, నువ్వు ఖచ్చితంగా శిక్షకు పాత్రుడివి అని ఏమైనా నీతో మాట్లాడి నేను ఏమైనా భయపెట్టవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకుంటావో, దేవుడు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో వ్రాయబడింది కదా, చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేయవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, చాలు, ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, సిలువలో ఏం జరిగింది తెలుసా? ఒక్కొక్క శరీరం పైన, ఒక్కొక్క కుటుంబం పైన సాతానుకు అధికారం ఉంటుందండి. సాతాను దగ్గర పెద్ద డిపార్ట్మెంట్సే ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబానికి, ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క వీధికి, ఒక్కొక్క గ్రామానికి అధికారిని పెట్టింటాడు. అధికారిని పెట్టి ఇక ఆ పాపాలు అక్కడ జరిగేటట్లు చేస్తూ ఉంటాడు. అందుకే చూడండి, కొన్ని ప్రాంతాలు కొన్ని పాపాలకు చాలా ఫేమస్గా ఉంటాయి. కొన్ని ప్రాంతాలు ఎందుకు తెలుసా? ఆ ప్రాంతంలో అలాంటి దురాత్మ శక్తులు పనిచేస్తూ ఉంటాయి, విపరీతంగా పనిచేస్తూ ఉంటాయి. బైబిల్లో వ్రాయబడింది, ఆయన ఆ ప్రధానులను, లోకంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలో ఉండేటువంటి ప్రధానులు కాదు, పాపములో ప్రధానులుగా ఉంటారు ఎవరో ఒకరు. అంటే ఆ ప్రాంతం పైన అధికారం కలిగినటువంటి దురాత్మలు అధికారులను నిరాయుధులనుగా చేసి, ఎలా చేశాడు? ఇదిగో ఈ దొంగ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా దొంగతనములో ఇతన్ని బంధించాడు, దోచుకునే వ్యక్తిగా చేశాడు, నరహంతకునిగా చేశాడు. అంటే దేవునికి దూరం అయిపోయి చర్చిలే, భక్తి లేదు, ఏం లేకుండా లోకంలో తిరిగేటట్టు చేశాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని విడిపించడానికి
నిరాయుధులను చేశాడు ప్రభు. హల్లెలూయా. వై ఇట్ ఈస్ ఎ గుడ్ ఫ్రైడే? నీకు తెలియకుండా నీ ఇంటి పైన, నీ శరీరం పైన, నీ భవిష్యత్తు పైన, నీ పిల్లల భవిష్యత్తు పైన అధికారం కలిగిన దురాత్మలు ఉంటున్నాయి. వాటిలోంచి విడుదల కలిగించడానికి ఎవరికి చేత కాదు. అందుకే తానే అధికారులను నిరాయుధులనుగా చేశాడు. ఈ వ్యక్తిని ఎన్ని సంవత్సరాల నుంచి సాతాను పట్టుకొని వికటాటం చేశాడు, వికటాసం చేశాడు. నేను ఇతన్ని జయించాను, ఇతడిగా బాగుపడ్డు, ఇతడు పైకి రాడు, ఇతడు దొంగగానే ఉంటాడు, వీడు చస్తేనే దొంగగానే ఉంటాడు, నరకంలో కూడా దొంగగానే గుర్తించబడతాడు అని అనుకున్నటువంటి సాతానును దేవుడు చిత్తుగా ఓడగొట్టాడు. హల్లెలూయా. అంటే ఒక రకంగా చెప్పాలంటే సాతాను అనుకుంటున్నాడు, అయిపోయింది, ఇక వీడు నరకంలో పడిపోతాడు, వీడు నరకంలోకి వస్తాడు, వీడు నరకంలో మరొక నెంబర్ యాడ్ అయిపోతుంది అనుకునే సమయంలో దేవుడు అనుకున్నాడు, నో, ఐఎమ్ గోయింగ్ టు టేక్ హిమ్ బ్యాక్ ఫ్రమ్ హెల్. అతని నరకంలోంచి తీసుకొని పరదేశుకి వెళ్ళిపోతాను. దేవుని బిడ్డలారా, అది 5వ ఆశీర్వాదం. 6వ ఆశీర్వాదం, ఎందుకు ఇతడు శిలోకి ఎక్కాడు? ఆ దినాల్లో ఉన్నటువంటి చట్టం ఏమంటుందంటే, ఎవరైతే ఇలాంటి పాడు పనులు, పాప పనులు విపరీతంగా చేస్తారో, లేకపోతే సంఘానికి విద్రోహ శక్తులుగా ఉంటారో, వారిని ఉరి తీయడం కాదు ఆ దినాల్లో ఉండేది. ఆ దినాల్లో ఘోరమైన మరణం, శిలువ మరణం. అందుకే ఈ బందిపోటు దొంగలు, పేరు మోసిన బందిపోటు దొంగలు ఇద్దరు మామూలు వ్యక్తులు కాదు. వీళ్ళు బందిపోటు దొంగతనంలో PhD సాధించినటువంటి వారు. ఒకవేళ డబుల్ PhD ఉందేమో నాకు తెలియదు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు ధర్మశాస్త్రం అనే చట్టానికి వీళ్ళు బలి కాబోతున్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రం అనేటువంటి చట్టానికి అక్కడ బలి కాబోతుంటున్నారు. అంటే మోషే రాసిన ధర్మశాస్త్రం అంటుంది, ఇతడు పాపం చేశాడు, ఇతడు శిక్షకు పాత్రుడు. దేవుడు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని చెప్పినప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన 6వ ఆశీర్వాదం ఏంటి తెలుసా? నీవు ధర్మశాస్త్రం కింద కాదు ఉండేది, నౌ యూ విల్ బి అండర్ గ్రేస్. నువ్వు కృప కింద ఉంటావు, కృప కింద ఉంటావు. ధర్మశాస్త్రం అయితే నువ్వు నరక పాత్రుడు అవుతావు. కృప ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఈ తక్కువ టైంలో, లాస్ట్ సెకండ్స్లో, ఇక చచ్చిపోతావు అనేటువంటి ఈ సమయంలో కృప పనిచేయడం ప్రారంభించింది. అందుకే ధర్మశాస్త్రం మోషే ద్వారా వస్తే కృపయు సత్యమును క్రీస్తు ద్వారా కలిగారు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో పరదేశులు ఉంటావు. యు విల్ నాట్ బి అండర్ దట్ లా. ఆ చట్టము కింద నువ్వు ఉండవు, ధర్మశాస్త్రం కింద ఉండవు, కృపలోనికి నువ్వు వచ్చేస్తావు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప ధర్మశాస్త్రము కంటే ప్రధానమైనది. దేవుని యొక్క కృప ధర్మశాస్త్రము కంటే ప్రధానమైనది. చివరిదిగా ఇప్పుడు చెప్పండి, ఆ వ్యక్తి కొన్ని గంటల్లో చనిపోయి ఉంటాడు. ఎక్కడికి పోయి ఉంటుంది అతని ఆత్మ? చనిపోయిన వ్యక్తి ఎక్కడికి పోయి ఉంటాడు? పరదేశుకు పోయి ఉంటాడు కదా. ఒక పాపి రక్షించబడితే ఏం కలుగుతుంది? పరలోకంలో సంతోషం కలుగుతుంది. ఇప్పుడు సాతాను దగ్గర ఏం కలిగింటది? ఏడ్చింటాడు, అర్రే లాస్ట్ వరకు వీడు నా ప్రోడక్ట్, నరకంలోకి వచ్చేస్తాడు, నాతో పాటు ఉంటాడు, నా కుటుంబంలో సభ్యుడిగా ఉంటాడు అనుకున్నానే, అరే లాస్ట్ మూమెంట్లో ఏంది ఇలా అయిపోయింది, ఇలా మారిపోయింది, వీడు దేవుని అడగడం ఏంటి, దేవుడు నేడే అని చెప్పడం ఏంటి, వీడు పరలోకంలో చేరిపోవడం ఏంటి? పరలోకంలో సంతోషం. దేవుని బిడ్డలారా, ఇతడు కన్ను మూసిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయింటాడు తెలుసా? దేవదూతలతో సహా పరలోకంలోకి వెళ్ళిపోయింటాడు. దేవుని బిడ్డలారా, భూలోకంలో నీవు ప్రభువును అంగీకరిస్తే నీవు దేవుని బిడ్డవయ్యేటువంటి వ్యక్తివే కాదు, దేవుని యొక్క అధికారానికి పాత్రుడు మాత్రమే కాదు, దేవునితో పాటు వాగ్దానాల్లో పాలిభాగస్తుని మాత్రమే కాదు, కృపకు పాత్రుని మాత్రమే కాదు. దేవుని బిడ్డలారా, పరలోకం నీ యొక్క ఎంట్రీని గుర్తిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలోనికి ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళాడు ప్రభు చివరి నిమిషంలో కూడా. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ యువర్ గాడ్. నీ దేవుని యొక్క కెపాసిటీ ఏంటి తెలుసా? నీ జీవితాన్ని పరలోకానికి హక్కుదారునిగా చేయగలడు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఎ గుడ్ ఫ్రైడే. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫ్రైడే, ఇట్స్ ఎ గుడ్ ఫ్రైడే. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో పాపం చేసావా? ద్వారాలు మూసుకొని పోతాయి. పాపం చేసావా? సాతాను యొక్క అధికారం నీ పైన ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది. నువ్వు తెలిసి పాపాన్ని చేసే వ్యక్తివైతే నీ జీవితంలో ఎక్కడ లేని శిక్షకు పాత్రుడవుతావు, నరకానికి వెళ్ళిపోతావు, యుగాలు అక్కడ కాలిపోవాలి. కానీ ఈరోజు నీ జీవితంలో దేవుడి గుడ్ ఫ్రైడే రోజు ఒక అవకాశం ఇస్తుంటా. ఎన్ని గుడ్ ఫ్రైడేస్ పాపాన్ని ఒప్పుకోకుండా నువ్వు జీవిస్తావు. ఏదో 40 రోజులు భక్తి చేసేటువంటి వ్యక్తిగా ఉండకు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, నేడు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుండగా, ప్రభువా నా జీవితాన్ని దర్శించు,
పాపిని రక్షించాడు, పాపికి కృపనిచ్చాడు, పాపిని ఆశీర్వదించాడు, పాపిని శాపం నుంచి దేవుడు తొలగించాడు, పరలోకానికి తీసుకొని వెళ్ళి ప్రభు బిడ్డగా చేసి యుగ యుగాలు ప్రభుతో జీవించే కృపనిచ్చాడు. దేవుని బిడ్డలారా, ఒక్క చిన్న ప్రార్థనతో దేవుడిది నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. నీ పాపను ఒప్పుకుంటావా? తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఎవరైతే ఈ వాక్యాన్ని విని ఈ వాక్యానికి లోబడుతున్నారో, వారి జీవితంలో ఏ పాపం ఉందో నైనా వారిని ఒప్పించండి. వారి జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి. పరిశుద్ధాత్మదేవా, ఈ గుడ్ ఫ్రైడే వారి జీవితంలో నిజమైన గుడ్ ఫ్రైడేగా మార్చబడునుగాక. నైనా మీ కార్యాలు జరిగించుమని, మీరు ఆ దొంగకి ఇచ్చిన 7 ఆశీర్వాదాలు ఏ ఒక్కరు మిస్ కాకుండా సహాయం చేయమని యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలు దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.